బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుగా అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతకం చేసి ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ దస్త్రం గవర్నర్ కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. ఆ శాఖ దీనికి సంబంధించిన గెజిట్లో నోటిఫికేషన్ ఇవాళ ప్రచురించనుంది. ఈ చట్టబద్దమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే నూతన మద్యం విధానం, విధి విధానాలు, అర్జీల స్వీకరణ, లాటరీ తీసి లైసెన్సుదారులను ఎంపిక చేసే తేదీల వివరాలతో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు విడుదల చేయనుంది. అక్టోబర్ 10, 11 తేదీల నాటికి లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఆ వెంటనే కొత్త మద్యం దుకాణాల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. జూన్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారులే నిర్వహించేవారు. ఇక సర్కార్ వారికి లైసెన్సులు జారీ చేసేది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం రిటైల్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీఎస్పీబీసీఎల్ లేదా ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ ఏదైనా మాత్రమే నిర్వహించేలా చట్టాన్ని మార్చారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ వ్యాపారానికి చట్ట ప్రకారం అవకాశం లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వం రిటైల్ వ్యాపార నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వైసీపీ మార్చేసిన చట్టాన్ని మళ్లీ సవరించాల్సి వచ్చింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, పదజాలాల స్వల్ప తేడాల వల్ల వాటిని మార్చాలంటూ ఆ దసరాన్ని న్యాయశాఖ వెనక్కి పంపించింది. వాటిని సరిచేసిన అనంతరం గవర్నర్ కార్యాలయానికి పంపగా తాజాగా అక్కడ ఆమోదం లభించింది. మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వీటిలో 340 షాపులను కళ్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.
మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకి అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతకం చేసి ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ దస్త్రం గవర్నర్ కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. ఆ శాఖ దీనికి సంబంధించిన గెజిట్ లో నోటిఫికేషన్ ను ఇవాళ ప్రచురించనుంది. ఈ చట్టబద్దమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే నూతన మద్యం విధానం, విధి విధానాలు, అర్జీల స్వీకరణ, లాటరీ తీసి లైసెన్సుదారులను ఎంపిక చేసే తేదీల వివరాలతో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు విడుదల చేయనుంది. అక్టోబర్ 10, 11 తేదీల నాటికి లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఆ వెంటనే కొత్త మద్యం దుకాణాల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 2019 జూన్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారులే నిర్వహించేవారు. సర్కార్ వారికి లైసెన్సులు కూడా జారీ చేసేది. వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చాక మొత్తం రిటైల్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీఎస్, బీసీఎల్ లేదా ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ ఏదైనా మాత్రమే నిర్వహించేలా చట్టాన్ని మార్చారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ వ్యాపారానికి చట్ట ప్రకారం అవకాశం లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వం రిటైల్ వ్యాపార నిర్వహణను ప్రైవేట్కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ మార్చేసిన చట్టాన్ని మళ్లీ సవరించాల్సి వచ్చింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, పదజాలాల్లో స్వల్ప తేడాల వల్ల వాటిని మార్చాలంటూ ఆ దస్త్రాన్ని న్యాయశాఖ వెనక్కి పంపింది. వాటిని సరిచేసిన అనంతరం గవర్నర్ కార్యాలయానికి పంపగా తాజాగా అక్కడ ఆమోదం లభించింది. మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వీటిలో 340 షాపులు కల్లు గీత వృత్తి కులాలు రిజర్వ్ చేసుకుంది.